పుష్ప సినిమా వస్తుంది, ట్రైలర్ చూసారా? చూసానండి. ఎలా ఉంది ట్రైలర్? ట్రైలర్ అయితే ఊరం మాస్. సుకుమార్ గారు టీఎఫ్ఏని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో ఉన్నారనిపిస్తుంది. నాకైతే నచ్చింది ట్రైలర్. సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వెళ్తుంది అన్న, ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంత డెడికేషన్ పెట్టి చేశారు మూవీ. నిజంగా కష్టపడ్డారు. నేను కూడా ఆ మూవీలో కొంచెం చిన్న చిన్న రోల్స్ అయితే చేశాను. బట్ నాకు చాలా ఇష్టం కూడా సినిమా వైబ్సే కానీ. ఒక చిన్న తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కడికో వెళ్తుంది, ఒక హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్కి వెళ్తుంది. మనకు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తున్నాం మనం. నాకైతే నచ్చింది ట్రైలర్ పరంగా. అండ్ బీజిఎం అయితే చూడాల్సిన అవసరం లేదు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ అయితే నా ఫేవరెట్ అనమాట ట్రైలర్లో. బాగా నచ్చింది నాకు మూవీ ట్రైలర్ అయితే. అంటే సినిమాలో చేశారంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. రివీల్ చేయాల్సింది అయితే చెప్పొద్దు, మామూలుగా స్పాయిలర్ కాకుండా. అంటే జాతర సీన్ హైలైట్గా ఉందంట కదా, ఎంత అన్న తెలిసి దాని గురించి అన్న చెప్తారా? అన్న అందరికీ గూస్ బంప్స్ వస్తాయి అన్న. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. అల్లు అర్జున్ గారు యాక్టింగ్కి ఫిదా అయిపోయిన ఆయన డెడికేషన్ ఫస్ట్ ఉంటుంది కదా. నేను సెట్లో చూసినప్పుడు కూడా ఇట్లా చెయ్యి ఇట్లా ఉంటుంది. ఆయన సుకుమార్ గారు ఓకే డార్లింగ్, ఓకే టేక్ ఓకే అన్నా కూడా వెళ్ళి మానిటర్లో చూస్తారనమాట. చూసి లేట్ డార్లింగ్ ఇంకోటి చేసుకుందాం. అంత డెడికేషన్ పర్సన్స్ని చాలా మనం తక్కువగా చూస్తాం. డైరెక్టర్ కాంప్రమైజ్ అయినా సరే ఓకే డార్లింగ్ కూడా అట్లా చాలా ఫ్రెండ్లీ ర్యాంపో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. చాలా బాగా పిలుచుకుంటారు. నాకు బాగా అనిపించింది నిజంగా. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్టేషన్స్ అయింది. 100% నమ్ముతున్నా. ఇంకోటి శ్రీలీల సాంగ్ ఎలా ఉంది? అంటే అక్కడ సెట్లో అన్న ఐడియా ఉందా, లేకపోతే మీకు బయట చూసి? లేదు, నేను సాంగ్ షూట్కి వెళ్ళలేదు. బట్ ఇంకో కుర్చీ మడత పెట్టి సాంగ్ వైబ్లో వస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టి ఆ స్టైల్ వెళ్తుంది. అంటే చాలా మాస్గా హీరో గారు ఒక మాస్ స్వాగ్లో చూపిస్తే ఎట్లుంటుందో అట్లా చూపించారు. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, చాలా బాగుందని చెప్పారు. నిజంగా నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్ గారిని నా ఎడిట్ చేసుకొని ఇన్స్టాలో స్టోరీలు స్టేటస్లు పెట్టుకునే టైప్ అన్నమాట. బట్ ఏంటంటే పుష్ప 2కి మాత్రం ఖచ్చితంగా వెళ్తా. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా వెళ్ళండి. మన అందరం టీఎఫ్ఏని ఎంకరేజ్ చేయాలి. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎలాగో ఉన్నారా, లేకపోతే కొంతమంది అంటే అప్పట్లో ఏదో గొడవలు జరిగినాయని వీళ్ళు వైసీపీ చేశాడని కొంచెం ఏదో కాంట్రవర్సీ జరిగింది కదా, అవన్నీ ఇప్పుడు అన్నీ కామ్ అయిపోయినట్టు అనుకోవాలా ఏంటి? కూలేనా ఇంకా అన్న అది ఆంధ్రాలో రిలీజ్ చేయమని కొంతమంది ఫ్యాన్స్ అనడం, ఇటువంటి దాటిని ఎలా చూస్తారు మీరు? అన్న, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనేది వేరు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే వేరు. ఆయన కల్ట్ చూపిస్తారు మొత్తం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీద అభిమానం ఉందో లేదో మనం మన ఆహాలో చూసాం. మనం బాలయ్య బాబు గారు అన్స్టాపుల్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారంటే అల్లు అర్జున్ గారు కల్మషం లేకుండా ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం, ఆయన లైఫ్ నాకు చాలా ఇష్టం, చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి అన్నారనమాట. అంటే డేరింగ్ పర్సన్ అని చెప్పేసి అంత ఓపెన్ హార్టెడ్గా చెప్పారు కదా. వాళ్ళు ఓపెన్ హార్టెడ్గానే ఉంటున్నారు, ఫ్రెండ్లీగానే తీసుకున్నారు. దయచేసి ఇంకా కాంట్రవర్సీలు పెట్టుకొని మన టీఎఫ్ఐలో మనకి గొడవలు వద్దు. ఆల్వేస్ ఫ్యాన్స్ అందరం కలిసే ఉందాం. నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. నేను ఓజీ వచ్చినా వెళ్తాను, రామ్ చరణ్ గారి మూవీ వచ్చినా వెళ్తాను, పుష్ప 2 వచ్చినా వెళ్తాను. అదర్ స్టేట్ వాళ్ళు అంత అభిమానిస్తున్నప్పుడు మన స్టేట్లో వాళ్ళకి ఎందుకు డిస్కషన్స్? ప్లీజ్ ఎటువంటి డిస్కషన్స్ అనేవి వద్దు. అంటే ఎలాగో ఇది టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మిగతా రికార్డులు ఎలా బద్దలు కొడుతుందని అనుకుంటున్నారు పుష్ప? మిగతా రికార్డులు అంటే అన్న, ఇప్పుడు బాహుబలి టైం రికార్డుని బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు టికెట్ ప్రైస్ వేరే ఉంది, ఇప్పుడు టికెట్ ప్రైస్ వేరే ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలో 100 crores 200 crores చాలా నార్మల్ అయిపోయినాయి. అంత ఈజీగా మన డైరెక్టర్స్ కూడా చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ బయటికి రావడం అయితే జరుగుతుంది. అండ్ టాలెంటెడ్ పర్సన్ యాక్టింగ్ పర్పస్లో కూడా చాలామంది బయటకు వస్తున్నారు. నిజంగా మనం టీఎఫ్ఐలో పుట్టడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. అంత గొప్ప ఛాన్సెస్ అయితే వస్తున్నాయి. మనం వెళ్ళి ఆడిషన్స్ ఇస్తే చాలు, కొద్ది గొప్ప ఛాన్సెస్ అయితే వస్తున్నాయి. కొంచెం మనం ఆడిషన్స్ బాగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా డైరెక్టర్ గారికి ఉపయోగపడతారని కో డైరెక్టర్ గారు నిర్ణయించుకుంటే మనకైతే ఒక ఛాన్స్ వస్తుంది. మీరు ప్రూవ్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు. రికార్డులు కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే చాలా వరకు ఉంది. 90% రికార్డులు బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నా. ఆల్రెడీ తెలుగు సినిమా వైపే మొత్తం అన్ని ఇండస్ట్రీలు చూస్తున్నాయి, బాలీవుడ్ హాలీవుడ్ అన్నీ చూస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరింత అట్రాక్టివ్గా తయారవుతున్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది కదండి. ఇప్పుడు 1000 కోట్ల సినిమా తీస్తే అందులో ఎంతమంది బతుకుతారు, ఎంతమందికి పీపుల్ దొరుకుతుంది? మామూలుగా జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్, క్యారెట్ ఆర్టిస్ట్, సెట్ బాయ్స్, చాలా వరకు వర్క్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది అండ్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ఒక తెలుగు ఇండస్ట్రీ అనే దానికంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనే స్టేజ్కి అయితే వచ్చాము.
రాజమౌళి గారు నుంచి స్టార్ట్ అయిందనమాట ప్యాన్ ఇండియా అంటే ఆ లెవెల్లో నేనైతే అనుకుంటున్నా. అక్కడి నుంచి ఒకరికొకరు దాన్ని బ్రేక్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా రికార్డ్స్ బ్రేక్ అవుతాయని నమ్ముతున్నా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. మీరు సినిమాలో చేశానన్నారు కదా, కాబట్టి అంటే ఏదైనా ఇంకా మీరు చెప్పాలనుకున్న ఈ పాయింట్ ఎక్కడికి గుర్తుండిపోయి ఇది నాకు అసలు మర్చిపోలేం ఇలాంటి సీన్ అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించింది ఉందా? చాలా వరకు ఒక సీన్ అనే కాదు, సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఇద్దరు డెడికేషన్ పీపుల్ కాబట్టి ఒక టేక్ని 2-3 సార్లు తీయడం మనం చూస్తాం, కానీ అది పర్ఫెక్ట్ కావాలి, జనాలకి నచ్చాలి. మనం చేసామంటే చేసి అవుట్పుట్ పెట్టేసాం కాదు, అంత డెడికేషన్తో చాలా సీన్స్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళా. చాలా హోప్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి కంపెనీ ఆర్టిస్ట్ అయ్యా. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఓకే, చాలా హ్యాపీ. ఓకే, ఇంకా 3 సినిమాలు వస్తున్నాయి పండక్కి. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాల గురించి ఇండస్ట్రీలో ఎలాంటి టాక్ ఉంది, బయట మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది? ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడు. నిజంగా ఒక మెగాస్టార్ గారి నేమ్ నిలబెట్టిన కొడుకులా నేను భావిస్తున్నా. ఆయన మూవీ గురించి హైలీ ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఫ్యాన్స్ ఒక్కొక్కరు గేమ్ చేంజర్, పుష్ప 2 అండ్ నెక్స్ట్ డాక్ మహారాజ్, ఇంకా వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాము. 4 మూవీలు మన టీఎఫ్ఐ నుంచి సంక్రాంతి టైంలో, ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే ఇది దానికి 1 మంతే కదా, ఫుల్ హోప్లో అయితే ఉన్నాం. టీఎఫ్ఐ కట్టుబానిస అని వచ్చినాను. నేను ప్రతి ఒక్క మూవీకి వెళ్తా, ప్రతి ఒక్క మూవీ చూడడానికి వెళ్తా, చాలా ఇష్టంగా చూస్తాను. ఏది బాగా సూపర్ హిట్ అవుతుందంటే 1, 2, 3 అంటే ఏం చెప్తాను? 3 సినిమాలు. 1, 2, 3 అంటే పుష్ప ఆల్రెడీ సూపర్, జనాలు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది పుష్ప. అండ్ గేమ్ చేంజర్ అంటే ఆయన కూడా చాలా డెడికేషన్ పర్సన్ అనమాట. నేను మైసూర్ అవుట్డోర్ షూట్ కూడా వెళ్ళా గేమ్ చేంజర్ మూవీకి. నేను గేమ్ చేంజర్ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. అంత పెద్ద ఎలివేషన్, శంకర్ గారి డెడికేషన్ అంటే 1000 మంది కావాలనుకుంటే 1000 మంది తెచ్చి పెడతారు అక్కడ. ఆయన విఎఫ్ఎక్స్ అవన్నీ వాడరు, విఎఫ్ఎక్స్ అవన్నీ న్యాచురల్ కావాలి నాకు అంటారు. అట్లాంటి పర్సన్ కాబట్టి ఆయన సినిమా కూడా చాలా సూపర్ హిట్ అవుతుంది. డాగ్ మహారాజ్ అంటే జెన్యూన్ పర్సన్ బాలయ్య బాబు గారు, చాలా ఓపెన్ హార్టెడ్. కొడితే కొడతారు, తిడితే తిడతారు, పెట్టే ముద్దు పెడతారు. ఆయన కూడా చాలా సూపర్ హిట్. వెంకటేష్ గారు అంటే వితౌట్ కాంట్రవర్సీ, అసలు ఎవరితో కాంట్రవర్సీ కూడా పెట్టుకోరు. మేము ఏదో వస్తున్నాం, మా సినిమా మీద చేసుకుంటున్నాం, మా సినిమా నచ్చితే ఆదరించండి, లేదా ఇంకో సినిమా తీస్తాం, ఆ టైప్ ఆఫ్లో ఆయన. ఎవరు కాంట్రవర్సీలకు దూరంగానే ఉండే పర్సన్స్ అని అయితే నేను అనుకుంటున్నా. మొన్న ఆహాలో కూడా చూసి అన్స్టాపుల్లో అల్లు అర్జున్ గారు చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు మనకి ఈ టాపిక్ ఉందంటే ఇక్కడ వరకే వదిలేయండి. ఆ రోజు వెళ్ళారు ఓకే, ఆ రోజుతో వదిలేయండి. ఇంకా మనం లైఫ్ లాంగ్ దాన్ని సాగదీసుకుంటూ లాక్కుంటూ వెళ్ళాం కదా. మన టీఎఫ్ఐ పర్సన్ కదా, మన తెలుగు ఇండస్ట్రీ కదా, మనం కదా వెళ్ళాల్సింది మూవీకి. ఓకే బాస్, థ్యాంక్ యూ.